This video is for educational and informational purposes only. Please do your own research before applying. విద్యాశాఖ నుంచి మినిమం 12th పాస్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 50,000కి పైగా జీతం ఇచ్చే జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ ఇలా రకరకాల ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం 12th పాస్ అయి ఉండాలి. అంటే మీరు 10+2లో ఇంటర్ కానీ ఐటీఐ కానీ 10th పాస్ వాళ్ళకు కూడా ఇందులో జాబ్స్ ఉన్నవి, నేను అవి కూడా చెప్తాను. సో అలా ఇంటర్ కానీ ఐటీఐ కానీ డిప్లొమా కానీ లేదా హయ్యర్ స్టడీ చేసినా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి కంపల్సరీ అన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో జాబ్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఏంటంటే మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్స్ ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు నేషనల్ హైవేస్లో స్టార్టింగ్లోనే ₹1,00,000 వరకు జీతం ఇచ్చే డిప్యూటీ మేనేజర్ పోస్టుల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎగ్జామ్ కూడా ఏమీ అవసరం లేదు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. అదే లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి కూడా ఫుల్ డీటెయిల్ వీడియో చూడండి. మీకైతే ఒక క్లారిటీ వస్తుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఈ ఆపర్చునిటీ మన ఎన్ఐటి ఢిల్లీలో నాన్ టీచింగ్ వేకెన్సీస్ కోసం అఫీషియల్గా వీళ్ళు 08/2025 అడ్వర్టైజ్మెంట్ నెంబర్తో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 30th సెప్టెంబర్ రోజే వీళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఇదే వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తాను కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. సో ఈ నోటిఫికేషన్ మీకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చింది. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని మీరు డైరెక్ట్ గూగుల్లో సర్చ్, ఇక్కడ ఉన్నది డైరెక్ట్ మీరు గూగుల్లో సర్చ్ చేసిన వస్తుంది. అదే లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్కి సంబంధించిన లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఈ జాబ్స్కి సంబంధించిన లింక్స్తో పాటు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఈ ప్రైవేట్కి సంబంధించిన జాబ్స్ గురించి కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే ఖచ్చితంగా ఆ ఛానల్స్ కూడా మీరు ఫాలో అయితే అవ్వండి. సో ఇందులో ఫస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళకి సాలరీ డీటెయిల్స్ చూద్దాం. ఇందులో రకరకాల వేకెన్సీస్ ఉన్నవి. ఫస్ట్ ల్యాబ్ అటెండెంట్ లేదా ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే లెవెల్ 1 ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ లెవెల్ 1 ప్రకారం బేసిక్ పేనే 18,000 నుంచి 56,900 ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ప్రతి పోస్ట్కి బేసిక్ పేకి అడిషనల్గా అలవెన్సెస్, డిఏలు, హెచ్ఆర్ఏలు ఇవన్నీ కలిపి అయితే ఇస్తారు. నెక్స్ట్ టెక్నీషియన్ ఇంకా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే లెవెల్ 3 ప్రకారం బేసిక్ పేనే 21,700 నుంచి 69,100 ఉంటుంది. నెక్స్ట్ సీనియర్ టెక్నీషియన్ లేదా సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే లెవెల్ 4 ప్రకారం బేసిక్ పేనే 25,500 నుంచి 81,100 రూపీస్ ఉంటుంది. లాస్ట్కి టెక్నికల్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయితే మాత్రం లెవెల్ 6 ప్రకారం బేసిక్ పేనే 35,400 నుంచి 1,12,400 ఉంటుంది. ఇవన్నీ బేసిక్ పే మాత్రమే. వీటికి అదనంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అలవెన్సెస్ అని చెప్పి అవి చాలా ప్రొవైడ్ చేస్తారు. అన్నీ కలుపుకొని మీరు ఈజీగా మంత్లీ 50,000కి పైగానే శాలరీస్ అయితే పొందొచ్చు. సో వీటికి క్వాలిఫికేషన్స్ చూడండి. పోస్టులను బట్టి మీకు క్వాలిఫికేషన్స్ వేరీ అవుతూ ఉంటాయి. ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకైతే ఫస్ట్ ఏజ్ లిమిట్స్ కూడా ఇచ్చారు. ఇందులోనే మీకు ఏజ్ లిమిట్స్ కూడా ఇచ్చాను, అవి కూడా చెప్తున్నాను చూడండి. ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకి ప్రతి పోస్ట్కి మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకు కానీ 27 years ఏజ్ ఉండాలి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ 10th పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు కానీ ఇంకా ఈ జూనియర్ అసిస్టెంట్ కానీ టెక్నీషియన్ వేకెన్సీస్కి మినిమం 18 నుంచి మ్యాక్సిమం ఏజ్ అయితే 27 ఉంటుంది. అంటే ఈ 4 పోస్టులకి ఏజ్ అయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27 ఉండాలి. ఇంకా ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years, అలా మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్వాలిఫికేషన్తో పాటు రిలవెంట్ ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి. లేదా మీరు 12th విత్ సైన్స్ స్ట్రీమ్లో 12th పాస్ అనేది సరిపోతుంది. అంటే ఇంటర్లో మీకు సైన్స్ అనేది ఒక సబ్జెక్టుగా ఉన్నా సరే మీరు ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మీకు 12th క్వాలిఫికేషన్తో పాటు టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది. టైపింగ్ నాలెడ్జ్ ఉంటుంది. దానికి సంబంధించి కూడా స్కిల్ టెస్ట్ అలా కండక్ట్ చేస్తారు. తర్వాత టెక్నీషియన్ ఉద్యోగాలకి మీకు 12th ప్లస్ 1 year డిప్లొమా ఇన్ రిలేటెడ్ ఫీల్డ్ లేదా 10th పాస్ ఇన్ 2 years డిప్లొమా ఇన్ రిలేటెడ్ ఫీల్డ్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. సో ఈ 2 క్వాలిఫికేషన్స్లో మీరు ఏ క్వాలిఫికేషన్ ఈ టెక్నీషియన్ ఉద్యోగాలకు కూడా
అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సీనియర్ టెక్నీషియన్ ఇంకా సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 33 ఇయర్స్ ఏజ్ ఉండాలి. సో ఈ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ వచ్చేసి 12తో పాటు టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. తర్వాత సీనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకి 12తో పాటు సేమ్ 1 ఇయర్ డిప్లొమా ఇన్ రిలేటెడ్ ఫీల్డ్ కానీ లేదా 10th తర్వాత 2 ఇయర్ డిప్లొమా ఇన్ రిలేటెడ్ ఫీల్డ్ చేసినా సరే ఈ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఉంటారు. దీనికి మాత్రం ఖచ్చితంగా మీరు డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ రిలేటెడ్ ఫీల్డ్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో ఈ డీటెయిల్ ఫీల్డ్స్కి అంటే ఏ పోస్ట్కి ఏ ఫీల్డ్లో రిలేటెడ్ క్వాలిఫికేషన్ ఉండాలనే దాని గురించి కూడా మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ PDF కూడా ఉంటుంది. ఒకసారి దాన్ని డౌన్లోడ్ చేసుకొని థరోలీ చెక్ చేసుకొని మీకు క్లారిటీ వస్తుంది. సో వేకెన్సీ అయితే కొన్ని తక్కువగానే ఉన్నాయి. టోటల్ 14 వేకెన్సీసే ఉన్నాయి. కానీ అస్సలు మిస్ చేసుకోకండి. తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి మిస్ చేసుకోకండి. మంచి జాబు, నాన్ టీచింగ్, మంచి NIT దాంట్లో నాన్ టీచింగ్ వేకెన్సీస్ కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి. మ్యాక్సిమం అంటే ఈ అన్రిజర్వ్డ్ దాంట్లోనే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఆ జనరల్ దాంట్లో వేకెన్సీస్కి జనరల్ అన్రిజర్వ్డ్ అన్న ఒకటే. సో వాటిలో వేకెన్సీస్కి ఏ కేటగిరీ వాళ్ళనే ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి అవకాశాన్ని, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీరు పోస్ట్ని బట్టి రిటర్న్ టెస్ట్, దాని తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అంటే ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు టైపింగ్ స్కిల్ టెస్ట్ అలా కండక్ట్ చేస్తాను అనమాట. కొన్ని పోస్టులకి అన్ని పోస్టులకి ఏం అవసరం లేదు. రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి DV డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు మెయిన్ సెలక్షన్ మాత్రం రిటర్న్ టెస్ట్ లేదా ప్రొఫిషియన్సీ టెస్ట్ని బేస్ చేసుకొని సెలక్షన్ చేస్తారు. అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఉమెన్స్కి PWBD వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. ఇదైతే చాలా అడ్వాంటేజే. వీళ్ళు ఉమెన్స్ కానీ PWBD వాళ్ళకైతే అడ్వాంటేజ్. SC ST వాళ్ళకైతే 500తో పాటు 90 రూపీస్ GST ఉంటుంది. టోటల్ 590 రూపీస్ ఉంటుంది. మిగతా జనరల్ OBC EWS ఫీమేల్స్కి ఈ కేటగిరీలో అయినా సరే ఫీమేల్స్కి ఏముండదు, ఓన్లీ మేల్స్కి మాత్రమే ఉంటుంది. జనరల్ OBC EWS వాళ్ళకైతే 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు, దానికి అదనంగా 180 రూపీస్ GST ఉంటుంది. టోటల్ 1180 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫీ కూడా వీళ్ళు అఫీషియల్గా NIT ఢిల్లీ వాళ్ళే ఛార్జ్ చేస్తున్నారు. బయట ఎక్కడ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోని అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ అప్పుడే. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు నోటిఫికేషన్ యాక్చువల్గా 30th సెప్టెంబర్ 2025 రోజు రిలీజ్ అయింది. అప్లికేషన్ కూడా 1st అక్టోబర్ 2025 నుంచి స్టార్ట్ అయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 22nd అక్టోబర్ 2025 వాళ్ళకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో మీరు ఇంకా ఎగ్జామ్ డేట్స్ అనేది ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు. అప్లై చేసుకున్నాక మీకు ఆ ఎగ్జామ్ డేట్స్ కూడా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీకు అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ ఎలా చేసుకోవాలని చెప్పి చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా nitdelhi.nt.samarth.edu.in ఇలా ఈ అఫీషియల్ వెబ్సైట్కి మీరు ఫస్ట్ వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్కి గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే లింక్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. దాంట్లో మీరు ఫస్ట్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ తోటి రిజిస్టర్ చేసుకోవాలి. దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ మొత్తం కేర్ఫుల్గా ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అడుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫీ మీ కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ పే చేయాలి. దాని తర్వాత దాన్ని మొత్తం సబ్మిట్ చేసి అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుంటే సరిపోతుంది. సో మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే వీళ్ళ అఫీషియల్ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. మీరు దాన్ని కూడా కాంటాక్ట్ అయిపోయి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై కూడా చేసుకోవచ్చు. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇలా nitdelhi.nt.samarth.edu.in అని చెప్పి ఓపెన్ అవుతుంది. ఇందులో కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ తోటి లాగిన్ అయిపోవాలి. అకౌంట్ ఉన్న వాళ్ళు లాగిన్ అయిపోవాలి. అకౌంట్ లేని వాళ్ళు కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోవాలి. అంటే సైన్ అప్ అవ్వాలన్నమాట ఫస్ట్. సో సైన్ అప్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఈమెయిల్ ఐడిని కన్ఫర్మ్ చేసుకోవాలి. పాస్వర్డ్ 6 క్యారెక్టర్స్ దగ్గర ఉన్న మినిమం ఒక పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ని కూడా ఇచ్చేసాక కిందకి స్క్రోల్ చేసి ఆ పాస్వర్డ్ని కూడా కన్ఫర్మ్ చేసుకున్నాక మొబైల్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ క్యాప్చర్ వస్తుంది. ఆ క్యాప్చర్ని ఇక్కడ ఎంటర్ చేసి సైన్ అప్ చేసుకోవాలి. సైన్ అప్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ దగ్గరికి వెళ్ళిపోయి లాగిన్ చేసుకొని మీ అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి డాక్యుమెంట్స్ ఇచ్చేసి మీ కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ వస్తుంది. ఉన్న వాళ్ళు పే చేయండి, లేని వాళ్ళు ఏం అవసరం లేదు. అలా అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. ఈ ఆపర్చునిటీ NIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఢిల్లీలో ఉన్న NIT వాళ్ళైతే ఈ నాన్ టీచింగ్ పొజిషన్స్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 08/2025 అడ్వర్టైజ్మెంట్ నెంబర్తో రిలీజ్ చేసి. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఆల్ ఓవర్ ఇండియా మాకు
మంచి జాబ్ కావాలని విద్యాశాఖలో మంచి నాన్ టీచింగ్ జాబ్స్ కావాలనుకునే వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోకండి. మీకు పోస్టింగ్ మ్యాక్సిమం ఇనీషియల్గా ఢిల్లీలోనే ఉంటుంది. మ్యాక్సిమం ఎగ్జామ్ కూడా ఢిల్లీలోనే కండక్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో మాకు పర్లేదు, మాకు ఎక్కడైనా సరే సెంట్రల్ జాబ్స్ కావాలనుకునే వాళ్ళు మిస్ చేసుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.